నిజాం సాగర్ కాలువ వెంట విద్యుత్ ఇరిగేషన్ శాఖల అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. కాలువ వెంట పెట్టుకున్న మోటార్లు, స్టార్టర్లు, ఫ్యూజులు తీసుకెళ్లారని చెప్పారు. నీళ్లు లేక పొట్టదశకు వచ్చిన పంటలు దెబ్బతింటున్నాయని తెలిపారు. కేసీఆర్ హయాంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితి లేదని రైతులు గుర్తు చేసుకుంటున్నారు. నిజాం సాగర్ కాలువ వెంట విద్యుత్ ఇరిగేషన్ శాఖల అధికారులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని రైతులు మండిపడ్డారు. కాలువ వెంట పెట్టుకున్న మోటార్లు, స్టార్టర్లు, ఫ్యూజులు తీసుకెళ్లారని చెప్పారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, ఎందుకు రైతుల మోటార్లు, స్టార్టర్లను తీసుకెళ్తున్నారు అధికారులు? దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు, రైతులు ఏమంటున్నారు? పూర్తి అప్డేట్స్ ఏంటి? దాదాపుగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు శాపంగా మారిందని చెప్పవచ్చు. గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని ఇబ్బందులు ఒక్కొక్కటిగా రైతులు చవి చూస్తున్నారు. గతాన్ని గుర్తు చేసుకొని బాధపడ్డ సందర్భం స్పష్టంగా కనబడుతుంది. నీటి తీరువ పన్నును రద్దు చేసినటువంటి గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ అదే నీటి తీరు పన్నుకు వసూలు చేయడానికి ఇటు ఇరిగేషన్ అధికారులు, అదేవిధంగా ఇటున్నటువంటి విద్యుత్ అధికారులు ఒక్కటయ్యి ఇవాళ రైతులకు, సాధారణ రైతులకు తీవ్ర ఇబ్బంది కలిగించే చర్యలు తీసుకుంటున్నారు. నిజాం సాగర్ ప్రధాన కాలువ దిగువ వరకు 2.5 ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం ఉంటుంది. ఎగువ ప్రాంత రైతులకు ఇది శాపంగా మారింది. కానీ ఒక వెసులుబాటు గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ మానవతా దృక్పథంతో ఎగువ ప్రాంతం ఉన్న రైతులకు ఈ వాటర్ని వాడుకోవాలని సోర్స్ కూడా వెసులుబాటు కల్పించారు. దానికి దగ్గరుండి అధికారులకు కూడా వారికి ఎలాంటి ఇబ్బంది కలిగించొద్దు, దిగువ ప్రాంతం వరకు నీళ్లు ఎట్లాగూ వెళ్తాయి కాబట్టి ఎగువ ప్రాంతంలో ఉన్న రైతులు ఇబ్బందులు ఉంటారు, వాళ్ళు మోటార్లు పెట్టుకొచ్చి ఒక నీళ్ళ నుంచి బావుల ద్వారా, ముఖ్యంగా పంప్ సెట్ల ద్వారా తోడి వాళ్ళ పొలాలు వేసుకోవడానికి వెసులుబాటు కల్పించారు. ఇది 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా ఆగలేదు. కానీ ఇవాళ అధికారులు వ్యవహరించే తీరు, ముఖ్యంగా ఇరిగేషన్ అధికారులు వ్యవహరించే తీరు పట్ల, విద్యుత్ అధికారులు వ్యవహరించే తీరు పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. నిజాం సాగర్ ప్రధాన కాలువ బట్టి దాదాపుగా 2000 నుంచి 3000 వరకు బోర్లు, పంప్ సెట్లు ఉంటాయి. ఈ కాలువ గుండు వెళ్తున్న సమయంలో ఎగువ ప్రాంతం ఉన్న రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయి. తలాపున సాగర్ పారుతున్న తమకు నీళ్లు లేవని ఆవేదన వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా ఉంటుంది. కానీ ఈ నేపథ్యంలో రైతాంగం ఇవాళ నిజాం సాగర్ లో నీళ్లున్నాయి కాబట్టి గత గవర్నమెంట్ మాదిరిగానే, కేసీఆర్ ప్రభుత్వంలో హయాం మాదిరిగానే నీటిని వినియోగించుకోవచ్చని ఒక భరోసా, బాధ్యత ఉంటుందని ప్రభుత్వానికి అనుకున్నారు. కానీ భరోసా, బాధ్యత ఇవ్వడంలో ఇవాళ రేవంత్ రెడ్డి సర్కార్ పూర్తి స్థాయిలో విఫలమైంది. ఇరిగేషన్ అధికారులకు, అదేవిధంగా విద్యుత్ అధికారులకు పురమాయించి రైతులకు ఇవాళ పొట్టదశకుండి రెండో కలుపు కలిశారు రైతులు. ఖచ్చితంగా నీళ్లు అవసరం ఉంటుంది. కానీ ఆ నీళ్లు పారబెట్టాలంటే విద్యుత్ శాఖ అధికారులు, రెవెన్యూ అధికారులు, అదేవిధంగా ఇరిగేషన్ అధికారులు ముగ్గురు రైతులను బెదిరిస్తున్నారు. మీరు ఎట్టి పరిస్థితుల్లో నీళ్లు వాడుకోవడానికి వీల్లేదు, ఇది దిగువ ప్రాంతం వరకు వెళ్ళాలి, చివరి ఆయకట్టు వరకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, మీరు ఇక్కడనే నీళ్లు తోడేస్తే మరి చివరి ఆయకట్టు వారి పరిస్థితి ఏందని ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా ఈ తంతు బాన్స్వాడ నియోజకవర్గంలోని బోర్లం క్యాంపు, జేకే తాండా, కృష్ణానగర్ తాండా నుంచి అటు రాంపూర్ మీదుగా, పోచారం మీదుగా వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. దిగువ ప్రాంతంలో మైలారం, అదేవిధంగా నర్సులాబాద్ పరిసర ప్రాంతంలో దాదాపుగా ప్రత్యక్షంగా 5,000 ఎకరాలు, పరోక్షంగా 5,000 ఎకరాలు, దాదాపు 15,000 ఎకరాలకు ఈ నీరందే ఆస్కారం ఉంటుంది. ఇలానే కొనసాగితే మరి పొట్టకొచ్చిన పంట పరిస్థితి ఏంది, దిగువ ప్రాంతానికి నీరు చేరితే మరి ఎగువ ప్రాంతం ఉన్న రైతుల పరిస్థితి ఏందని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా నష్టపోయే ప్రమాదం ఉంది. 2-3 రోజుల్లో నీళ్లు అత్యంత అవసరము. ఈ నీళ్లు పారబెట్టకపోతే ఖచ్చితంగా పొలాలు ఎండిపోతాయి, ఎండలు ముదిరాయి. ఈ నేపథ్యంలో సొల్యూషన్ చూపెట్టాల్సిన అధికారులు ఇలా వ్యవహరించడం పట్ల సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తక్షణమే ప్రభుత్వ యంత్రాంగం, ముఖ్యంగా వ్యవసాయ అధికారులు సంబంధించిన జోక్యం చేసుకొని ఇక్కడ ఎవరైతే రైతులు పంటను ఎండపోయే పరిస్థితి ఉంది కాబట్టి దాన్ని ఎండకుండా ఉండాలంటే జిల్లా స్థాయి అధికారులు తక్షణమే జోక్యం చేసుకొని రైతులను కాపాడాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో రైతాంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులపైన సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇది సంబంధిత అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ ఏ ఒక్కరు కూడా ఈ అంశం పట్ల క్లియర్ కస్టర్ గా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన పాపం పోలేదు. ఇప్పటి వరకు రైతాంగం ఎండిపోయే పరిస్థితులు ఉన్నాయి. లాగోడికి తీసుకొచ్చిన డబ్బులు ఈపాటికే మీద పడే పరిస్థితి ఉంటుంది. ఇటు ఎరువులు, విత్తనాలు కొరత విపరీతంగా ఉంది. దానికి తోడు పొట్టకొచ్చిన పంటకి వల్ల నీళ్లు పారించకపోతే పరిస్థితి ఏందని రైతు బీమా వ్యవస్థతో ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా స్పందించాలి. ముఖ్యంగా అధికార పార్టీ యంత్రాంగం
పూర్తిగా ఈ అంశం పట్ల క్లియర్ గా ప్రభుత్వ యంత్రాంగం ముఖ్యంగా జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తే తప్ప మేము బతికి బట్ట కట్టే పరిస్థితి లేదని ఇవాళ ఉన్న నిజామాబాద్ జిల్లాలోని అదే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా అదే బాన్స్వాడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కృష్ణానగర్ తండా జేకే తండా ఉన్నటువంటి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం స్పష్టంగా కనబడుతుంది. ముఖ్యంగా చిన్న సన్నకారు రైతులకు ఇబ్బంది కలిగించే అంశము. పెద్ద రైతు ఖచ్చితంగా బోరేసుకుంటాడు, ఆ బోర్ల నుంచి నీటిని వాడుకోవడానికి సదుపాయం ఉంది. 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నటువంటి రైతాంగంకి ఇది తీవ్ర ఇబ్బంది అని చెప్పవచ్చు. ముఖ్యంగా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుని రైతులను ఆదుకోవాలని కృష్ణానగర్ తాండా రైతులు జేకే తాండా రైతులు విజ్ఞప్తి చేసిన పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. కుమార్, రైట్, థ్యాంక్ యూ రవీందర్. కామారెడ్డి మా రైతులకు ఇప్పుడు వరకు ఒక 10-11 సంవత్సరాల నుంచి లేని తిప్పలు ఈ ఎకరము 2 ఎకరాల రైతులకు ఈ నిజాం సాగర్ కెనాల్ నుంచి మేము ఆ రోజు నుంచి మోటార్లు పెట్టి పండిస్తున్న వరి ధాన్యాన్ని ఇప్పుడు చేతికి వచ్చే సమయానికి ఇప్పుడు ఈ అధికారులు కెనాల్ ఇడిసే అధికారులు లైన్ వాళ్ళు ఇప్పుడు మా మోటార్లను ఫీజులు తీసేసుడు పీకేసుడు మళ్ళా ఈ ఇసుంటి ఇబ్బంది చేసి మా నీళ్ళు పంటలు పోయే పరిస్థితిలో వస్తుంది. అందుకని ఇప్పుడు ఈ నీళ్లు మోటార్లు ఏమో బంద్ చేసేస్తారు. మళ్ళీ ఇప్పుడు వరకు లేని ఇబ్బంది ఇప్పుడు ఎందుకు వచ్చింది? మళ్ళీ ఈ పంట వచ్చినాక మాకు ముందు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చి తర్వాత కట్ చేస్తే మేము నాట్లు వేసుకోము. ఇంత ఖర్చు పెట్టి మేము ఎకరంన్నర 2 ఎకరాల రైతులము. మళ్ళీ ఎక్కడ ఈ అప్పు ఎట్లా తీర్చుకున్నాలే? మళ్ళీ తెచ్చిన మందులు సీడ్ అన్ని బాకులు ఉన్నాయి. మళ్ళీ చాలా ఇబ్బందిలో ఉన్నాము సార్. ఈ కెనాలు డిస్ట్రిబ్యూటర్ వాటి ఇక్కడ నుంచి ఎక్కడ దాకా అయితే వెళ్తుందో అక్కడ దాకా మొత్తం పైప్ లైన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నారు. ఇప్పుడు గత ప్రభుత్వము 10 సంవత్సరాల నుంచి ఇలాగే సిస్టమేటిక్గా పారబెట్టుకున్నాం, సిస్టమేటిక్గా బంద్ చేసుకున్నాం. ఎవరు వచ్చి ఇలా మాకు ఇబ్బంది పెట్టలేదు. ఇప్పుడు వచ్చేసి ఏమో మీరు ఇట్లా ఫీజులు పిక్కుపోవడం, మోటార్లు బంద్ చేయడం, లేకుంటే పైపులు కోయడం అలాంటివి చేస్తారు. ఇబ్బంది పెట్టకుండా సన్నకారు రైతులకు వాళ్ళ మీద ఉన్న డిస్ట్రిబ్యూటర్ మీద వాళ్ళు ఉన్నారో వాళ్ళకు కూడా చూపెడతాను నేను డైరెక్ట్ చూపెడతా ఆడ. మాకు ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ? ఇప్పుడు ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు? ఇప్పుడు ఎందుకు చేస్తున్నారు సార్? ఇది పద్ధతి కాదు. నువ్వు చేసిన ఇది అసలు చాలా తప్పు. ఇది